హాయ్ అండి, వెల్కమ్ టు తస్వికా దక్షిక్ వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. దీన్ని మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు. నూనె నెయ్యి కూడా అవసరం లేకుండా ఇన్స్టెంట్గా బ్రెడ్తోని ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్లో వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను ఒక 4 మిల్క్ బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నానండి ఈ స్వీట్ చేయడం కోసం. అలాగే ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడి కూడా తీసుకున్నాను. బయట సూపర్ మార్కెట్లో దొరికే కొబ్బరి పొడి అండి అది. అలాగే ఒక అరకప్పు వరకు మిల్క్ పౌడర్, కొంచెం ఇలాచీ పొడి, మిల్క్ మేడ్, కొంచెం కేసరిలో ఫుడ్ కలర్ కూడా తీసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న 4 బ్రెడ్ పీసెస్కి 4 వైపులా ఇలా బ్రౌన్ కలర్ ఉండే పార్ట్ అయితే నేను కట్ చేస్తున్నానండి. ఇవి కట్ చేసి వేసుకోవడం వల్ల స్వీట్ అనేది మంచిగా కలర్ అనేది బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్ని పీసెస్కి ఈ బ్రౌన్ కలర్ పార్ట్ని కట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ బ్రెడ్ని చిన్నగా ముక్కలుగా తుంచుకొని వేయండి. దీన్ని ఒకసారి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి మంచిగా పొడి పొడిగా వచ్చేటట్లుగా గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి. దాంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ బ్రెడ్ పొడిని వేసేసుకోండి. అలాగే దీంట్లో ఇప్పుడు ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి. మనం కొబ్బరిని తురుముకొని వేసుకుంటే అంత బాగుండదు టేస్టు. ఇలా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి, అది వేసుకుంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో ఒక అరకప్పు మిల్క్ పౌడర్ కూడా వేశాను. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకుంటున్నానండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. వీటన్నింటినీ మంచిగా కలిసే విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మనం బ్రెడ్ని కూడా గ్రైండ్ చేసాం కదా, మంచిగా కలుపుకోవడం వల్ల మంచిగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా మిల్క్ మేడ్ వేసుకోండి. మిల్క్ మేడ్ కొలత అనేది ఏమీ ఉండదు, మనకు ఇది చపాతీ ఉండ చేసే అంత వచ్చేటట్లుగా సరిపోయేంత మిల్క్ మేడ్ వేసుకోండి. కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకు చపాతీ చేసుకోవడానికి పిండి ఎలా అయితే తడుపుకుంటామో ఆ విధంగా వచ్చేటట్లు మిల్క్ మేడ్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి కొంచెం భాగం నేను తీసి పక్కన ఉంచుకుంటున్నానండి. మిగిలిన దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ హెల్త్కు మంచిది కాదు, చూడటానికి బాగుండడం కోసం మాత్రమే వేస్తున్నాను. మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా అలాగే చేసుకోండి. ఈ విధంగా నేనైతే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఇది మొత్తం ఇందులో మంచిగా ఇలా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒకటి ప్లాస్టిక్ ఇలా బాక్స్ లాంటిది తీసుకున్నాను. మీరు స్టీల్ బాక్స్ అయినా లేదంటే ప్లేట్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. దీనికి కొంచెం నెయ్యి రాస్తున్నానండి. మనం చేసుకున్న ఈ స్వీట్ అనేది అంటుకోకుండా మంచిగా పర్ఫెక్ట్గా రావడం కోసం మనం ఈ స్వీట్లో ఎక్కడ నూనె కానీ నెయ్యి కానీ ఏం వాడలేదండి. ఇది అంటుకోకుండా ఉండడం కోసం మాత్రమే కొంచెం వాడుకుంటున్నాము. ఇప్పుడు ఆ బాక్స్లోకి ముందుగా మనం ఫుడ్ కలర్ వేయని మిశ్రమం ఉంది కదా, అది వేసి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అన్ని వైపులా ఒకే విధంగా. ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఫుడ్ కలర్ వేసుకున్న మిశ్రమం ఉంది కదా, అది కూడా పెట్టేసుకోండి. మీకు ఇందులో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే. నేనైతే వేయలేదు. ఇలా ఈ ఫుడ్ కలర్ వేసిన మిశ్రమాన్ని కూడా మంచిగా అంతా స్ప్రెడ్ చేసుకోండి, అంతా ఒకే విధంగా వచ్చేటట్లుగా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 5 నిమిషాల వరకు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడు ఇది స్వీట్ అనేది మంచిగా సెట్ అవుతుంది. పీసెస్ కట్ చేసుకోవడం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ విధంగా మూత పెట్టేస్తున్నాను నేను. మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొస్తాను ఒక 5 నిమిషాలు. మరి ఎక్కువసేపు కూడా ఉంచితే గట్టిగా అయిపోతుందండి. 5 నిమిషాలు అయితే సరిపోతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను. ఇప్పుడు సైడ్స్ మీరు కొంచెం ఇలా లూజ్ చేసుకోండి. ఇది ప్లాస్టిక్ బాక్సే కాబట్టి లూజ్ చేసుకోకుండా పర్ఫెక్ట్గానే వస్తుంది. మీరు స్టీల్ బాక్స్ లాంటిది ఏదైనా తీసుకుంటే ఇలా సైడ్స్ అన్నీ ఒకసారి లూజ్ చేసుకొని
ఒక ప్లేట్లోకి ఇలా ఉల్టా చేసేసుకోండి. ఈజీగానే వచ్చేస్తుందండి ఇది. ఈ విధంగా చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో మీరు మరీ ఎక్కువసేపు పెడితే ఎక్కువ గట్టిగా అయిపోతుందండి. పీసెస్ కట్ చేసుకోవడం అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఒక 5 నిమిషాలు పెడితే సరిపోతుంది. ఇలా నేనైతే స్క్వేర్ షేప్లో చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి. మీరు నచ్చిన షేప్లో ఎలా అయినా చేసుకోవచ్చు. ఈ స్వీట్ మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్టవ్ వెలిగించకుండా నూనె నెయ్యి కూడా లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది, ఏం పాడవదు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మనం బయట స్వీట్ షాప్లో వేలకు వేలు పెట్టి తెచ్చుకునే స్వీట్ లాగానే అంత టేస్టీగా ఉంది. నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి.